ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తాను. చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా. ఫామ్ హౌస్ అంటే ఇది ఏముంటుంది? వారి ఉంటుంది, మక్కు ఉంటుంది, అల్లం ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు అయితే మనిషి తెరిచే పారబడి తవ్వచ్చు కూడా లంగత దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా. ఓడోడిగా ఉనుక మీద రోకల వల్లనే దుంకులాడుతుండు అంతే కదా. ఎందుకు వానికి దాన్ని కూడా ఏమేమో మాట్లాడుతుండు. సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. నేను వెళ్ళినా అంటే మళ్ళీ భూకంపం పుట్టాలిగా. చూద్దాం ఎక్కడి దాకా చేస్తారో వీళ్ళ కథ ఏందో చూద్దాము. साहब सोप तबाह हो गया, इफलासी मुफ्त क्या तब होगा तुम्हारे क्या हो, तुम हैदराबाद में तुम लोग हैं. मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है. 70% गिर गया अब. हर कोई पूछ रहा है, हर कोई केसीआर को याद कर रहा है साहब अंటారు. వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మన్ను పోయినాయి, మసానం అన్ని పోయినాయి. ఎంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆసామని అనుకుంటుండే. అంత ధీమా ఉండే, ఎంత బాగుండే. హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇవ్వకపోదాం భూములు, డిమాండ్ పెరగానని. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు. వీళ్ళని ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా. ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన 50 ఏళ్లలో పార్టీలకు వెళ్తాయి, ఓడతాయి. ఇంత మాయలు మీ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రాని అంత కోపంలో ఒక్కటే ఏడాది లోపు. ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వాని పార్టీడే మంది పెట్టాలి. అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకి వచ్చింది. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. అదే నేను ఏమంటున్నా అంటే ఫామ్ హౌస్ అంటే ఇది ఏముంటుంది? వారి ఉంటుంది, మక్కు ఉంటుంది, అల్లం ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు అయితే మనిషి తెరిచే పారబడి తవ్వచ్చు కూడా లంగత దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నా అంటే అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్నీ తెచ్చిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అన్నీ ఇంకా ఘోరమవుతుందని చెప్తున్నా. వీళ్ళ తెలివితక్కువతనానికి ఏమైంది? నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని. కాగ్ రిపోర్ట్ వచ్చింది. గవర్నమెంట్లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఇంకా మార్చికి పోయేవరకల్లా ఇంకో 3-4 కోట్ల అవుతుంది. అంటే 15,000 కోట్ల ఆదాయం పోతుంది. 15,000 కోట్లు పెంచుకుంటూ పోయినా నేను చెప్పి చేసుకుంటూ పోయినాను. ఏడాదికి 10 నుంచి 15,000 కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో. అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేసినాం. ఇవాళ ఉల్టా 15,000 కోట్లు పడిపోయింది. ఇంకా వాడేమి ఇస్తాడుగా? ఇంకేమైనా ఇస్తారా? ఇంకో 4-5 నెలలు అయితే జీతాలకే కష్టమైంది ఉంటుండ్రు. అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొరుకుతలు పైసలు మీరు చూస్తాను కదా పేపర్లలో. సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించారు. ఇవాళతోనేం కాదు, 100కు 100% ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిండ్రు. డెఫినెట్గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు. ఏమాత్రం అనుమానం అవసరం లేదు. ఆ విధంగా పరిస్థితి ఇప్పటికే తయారై ఉంది. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది, మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు మాణిక్రావు గారు. ఆయన నాయకత్వంలో మంచిగా పనిచేసి మంచిగా ముందుకు పోయి చాలా చక్కగా మంచి ఫలితాలు భవిష్యత్తులో సాధించాలి. పరమేశ్వర్ పాటిల్ గారికి, వారి వెంట వచ్చిన మిత్రులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఇటువంటి కార్యకర్తలు, ఇటువంటి నాయకులే పార్టీకి పట్టుకొమ్మలు, తెలంగాణ జాతి రత్నాలు. తెలంగాణకు ప్రమాదం వచ్చిందన్నప్పుడల్లా ఇటువంటి బిడ్డలే అక్కడో లేచి నిలబడి మళ్ళా మా తెలంగాణని ఆ సోయి చూపెడతా ఉన్నారు. మీరు నడిచిన 140 కిలోమీటర్ల పాదయాత్ర వృధా పోదు. ప్రజలందరూ మిమ్మల్ని చూసిండ్రు.
రాగా తోపుంట కూడా మీతో ఎంతో మంది మాట్లాడిండ్రు, అడిగిండ్రు మిమ్మల్ని ఎందుకు పాదయాత్ర ఎత్తున్నది, మీరు కూడా అందరికి చెప్పిండ్రు అంతే కదా. మీకు కూడా అర్థమైంది ప్రజలు ఎంత వ్యతిరేకం ఉన్నదనేది. సో ఆ రకంగా మీ పాదయాత్ర వృధా పోదు, మీ కష్టం వృధా పోదు. తప్పకుండా రాబోయే రోజుల్లో విజయం మనదే. అయితే మన విజయం మన కోసం కాదు, అది తెలంగాణ విజయం కావాలి, తెలంగాణ ప్రజల విజయం కావాలి, తెలంగాణ రైతుల విజయం కావాలి.